ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వైరాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే వైరా రిజర్వాయర్లో నిత్యం నీరు ఉండే విధంగా రిజర్వాయర్కు సీతారామ కాలువను అనుసంధానం చేసి త్రాగునీరు, సాగునీరుకు ఇబ్బందులు రాకుండా 100 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. పనులు త్వరగా ప్రారంభించేందుకు బుధవారం వైరా రిజర్వాయర్ ఆనకట్టపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు చేస్తారని, సీతారామ కాలువ ద్వారా గోదావరి జలాలు నింపటం వలన 12 మండలాల రైతులకు త్రాగునీరు, సాగునీరు అందుతుందని, సీతారామ ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ అనుసంధానంతో నిత్యం రిజర్వాయర్కు పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటుందని, ఈ ప్రాంత రైతుల కళ సాకారం అవుతుందని అన్నారు. శంకుస్థాపన కోసం ఆనకట్టపై జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన శంకుస్థాపనకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. తర్వాత ఏముందాడా కొత్తదన్నా కొంచెం అనుకుంటా నమస్తే సగం సరిపోద్దండి ఇది. మాకు వదిలిపోయాడు, మేము చూపిస్తాం. మీ వల్ల అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు తెలంగాణ అభివృద్ధి జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం తెలంగాణ ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వాళ్ళని నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని కూడా చూసాం. దీంట్లో భాగంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఇక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు వైరా నియోజకవర్గం చాలా స్పష్టంగా నేను మొదటి కూడా చెప్పుకుంటూ వస్తున్నా. నేను హైదరాబాద్లో ఉన్న మంత్రులందరికీ కూడా చెప్పాను. నేను
వైరా నియోజకవర్గం పూర్తి రైతులు, వ్యవసాయం, రైతు కూలీలు తప్ప ఇక్కడ వేరే పరిస్థితి, వేరే మార్గం లేదు. దీని చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వ పరంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నోచుకున్న పరిస్థితిని కూడా చూసాం. కానీ వైరా పూర్తిగా ఇలా కారేపల్లి ఉన్నది, జులూరుపాడు, ఏన్కూరు ఇవన్నీ పూర్తిగా గిరిజన ప్రాంతాలు కావటం. ఆడ కనీసం ఒక పంటకు కూడా నీళ్ళు సరిపోవు. కొణిజర్ల పరిస్థితి అంతే. వైరా పరిస్థితి కూడా లాస్ట్ 3-4 తళ్ళకి లబోదివం అవుతుకునే పరిస్థితి. మేము అందులో ఏదో రకంగా ధర్నాలు చేయాలి, ఈ ఇబ్బంది పెట్టాలి, పైన మా మంత్రులను ఇబ్బంది పెట్టాలి, గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలి. లాస్ట్గా తడి వస్తే లేకపోతే రాదు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా వైరా చెరువుని పూర్తి స్థాయి సామర్థ్యాన్ని నీటి నిల్వ ఉంచే కార్యక్రమం జరగాలని చెప్పేసి మేము కూడా ఎన్నికల ముందు మా జిల్లా నాయకత్వం, ఈరోజు మంత్రులు అయ్యారు వారంతా, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ప్రమాణ స్వీకారం చేసిన వారం 10 రోజుల తర్వాత రివ్యూ మీటింగ్ జరిగింది ఇరిగేషన్ మీద. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన గారి దగ్గర ఈ జిల్లా మంత్రులు పెద్దలు భట్టి విక్రమార్క గారు, అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, మేము అందరం కూడా రివ్యూ మీటింగ్లో కూర్చొని నేను చాలా స్పష్టంగా వాళ్ళందరికీ మనవి చేసిన, వైరా ప్రాంతం విస్తీర్ణం ఎక్కువ ఉన్నది, అంత రైతులు కూలున్నారు. ఏదైతే సీతారామ ప్రాజెక్టు పేరైతే కాలువ ఉన్నదో దాని ద్వారా వైరా నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపాలి, దానికి డిజైన్ చేయాలని చెప్పేసి మంత్రుల్ని కోరా, ఇంజనీరింగ్ అధికారులను కోరా. దాంట్లో భాగంగానే ఏదేమైనా చివరి వరకు తర్వాత చూద్దాం, కానీ ఏదైతే వైరా చెరువు వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఈ జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రుల ద్వారా ప్రభుత్వం కూడా గోదావరి నీళ్ళని సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా చెరువులో నింపటం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని 100 కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఉంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని వైరా చెరువు పుష్కలంగా 360 రోజులు నీళ్లు ఉండాల్సిందే. ఈ ద్వారా అటు వైరాకు పోతాయి, సత్తుపల్లి పోతాయి, మదిరకు పోతాయి. కాబట్టి రేపు 4 మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, వారందరూ రేపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ గోదావరి నీళ్ళని వైరా చెరువులో నింపడం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు సంతోషంగా ఉండటం కోసం చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది. జిల్లా మంత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రజలు కూడా రేపు పెద్ద ఎత్తున జనం ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.